హాయ్ హలో నమస్తే అందరికీ. ఈ వీడియో జస్ట్ అవేర్నెస్ కోసం. ఏంటంటే మేము రీసెంట్గా ఈ సీజన్ అంతా సీతాఫల్ కదా, సో బాగున్నాయని చెప్పి 1 kg 150 అని చెప్తే నేను తీసుకుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒకటి ఓపెన్ చేస్తే పాడైనట్టుంది. ఫుల్ చూస్తే పురుగులు. సరే ఒకటే కదా పాడైందని చెప్పి మిగతావన్నీ కూడా ఓపెన్ చేసి చూస్తే మొత్తం అన్నీ కూడా పురుగులు అనమాట. చిన్న చిన్న వైట్ కలర్లో మీకు కనిపిస్తున్నాయా? అయ్యో చూడండి, మొత్తం పురుగులే. ఇవే కాదు, టొమాటోస్, పచ్చిమిర్చిలో కూడా ఉన్నాయి. ఇదిగో టొమాటో ఈరోజు ఈవినింగ్ కట్ చేస్తుంటే నేను నార్మల్గా కట్ చేసి ఎప్పుడు ఏదైనా సరే అబ్జర్వ్ చేయడం అన్నమాట. సో చేయగానే చూసారు కదా ఎలాంటి పురుగులు ఉన్నాయో. సో మీ అందరికీ చెప్తున్నాను ఏంటంటే, కొంచెం ఇలా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కట్ చేసి పిల్లలకి ఇచ్చేటప్పుడు లేదా కర్రీస్ వండేటప్పుడు కొంచెం బాగా ఎక్కువ అబ్జర్వ్ చేయాలి. ఈ ఐసైట్ బాగున్న వాళ్ళకి తప్పితే ఇంత చిన్న చిన్న పురుగులు నాకు తెలిసి కనపడవు. సో జాగ్రత్తగా కట్ చేసి వండుకోండి. బాగున్న టొమాటోస్లో కూడా పురుగులు ఉన్నాయన్నమాట. నార్మల్గా కుళ్ళిపోయిన వాటిల్లో ఉంటాయి, బట్ ఇవి చాలా నీట్గా ఉంది. మీకు చూడండి కావాలంటే. ఇదే కాదు, ఇంకా నీట్గా ఉన్న టొమాటో కూడా నేను కట్ చేసి చూస్తే ఎక్కడో ఎడ్జేలో ఒక పురుగు తిరుగుతుంది. సో జాగ్రత్తగా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కట్ చేసేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ 100% చెక్ చేయండి. పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. జస్ట్ అవేర్నెస్ కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇవే కాదు, 2025 మేలో కూడా మ్యాంగోస్ తినేటప్పుడు చాలా మ్యాక్సిమం 100కి ఒక 80% అన్ని మ్యాంగోస్లో పురుగులు ఉన్నాయి. సో తినేటప్పుడు అబ్జర్వ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఈసారి ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి తినండి. అండ్ పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలా జరిగితే కామెంట్స్లో చెప్పండి.